ప్రధాని మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 17న మోదీ తన 75వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. హ్యాట్రిక్ పీఎంగా మోదీ ఇప్పటికే నెహ్రూ, ఇందిరా రికార్డును కూడా సమన్ చేశారు. కానీ 75 ఏళ్లు నిండితే రాజకీయ పదవుల్లో ఉండకూడదు అనేది భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం. మరి గత 11 ఏళ్లుగా అప్రతిహతంగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఇక మీదట కూడా కొనసాగుతారా లేదా అనే చర్చ నడుస్తోంది. మోదీ రిటైర్ అయితే ఆ స్థానం అమిత్ షాకే దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అమిత్ షా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. తన రిటైర్మెంట్ తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటా, ఉపనిషత్తులు, వేదాలు చదువుతా అని కూడా ప్రకటించారు. మోదీ వారసుడిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా మాటల్లో అంతరార్థం ఏంటి అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? అవునండి, ఇప్పుడు అమిత్ షా రిటైర్మెంట్ అనే పదాన్ని మాట్లాడారు. అమిత్ షా రిటైర్మెంట్ తర్వాత నేను సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటాను, తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదువుకుంటాను అనేటప్పటికీ దేశంలో ఒక పెద్ద చర్చకి ఊపందుకుంది. అది ఏం చర్చ అంటే, మోడీకి వారసుడు అంటే అమిత్ షా అనే ఒక అద్భుతం ఉంది. ఎందుకంటే అమిత్ షాకి అంత వ్యక్తిత్వం, అంత స్టాచ్యూర్ ఉంటుంది. అందువల్ల అమిత్ షాయే రిటైర్మెంట్ అంటే మరి మోడీ వారసుడు ఎవరు, మోడీ రిటైర్మెంట్ ఎప్పుడు అనే ఒక చర్చ అనేది ఊపందుకుందని చెప్పవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం యాజ్ ఫార్ యాజ్ మై అబ్జర్వేషన్ ఈజ్ కన్సర్న్ రిగార్డింగ్ ది ఇండియన్ పాలిటిక్స్, భారత రాజకీయ పరిస్థితులను లోతుగా పరిశీలించినట్లయితే అమిత్ షా రిటైర్మెంట్ అనే పదంలో చాలా అంతరార్థం ఉంది. అమిత్ షా రిటైర్మెంట్ అని నేను రిటైర్మెంట్ అవుతాను అని ప్రకటించినంత మాత్రాన ఆయన రిటైర్మెంట్ జరగదు అండి. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ అంటే మోడీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మోడీ అనేది ఆయనకి ఒక బిగ్ బ్రదర్ లాంటోడు. మోడీ ఏం చెప్తే ఆయన అమిత్ షా అది వింటారు. అది ఒకటి మనం గమనించాలి. రెండు, ఆర్ఎస్ఎస్ ఏది హుకుం జారీ చేస్తే అది అమిత్ షా గారు వింటారు. అమిత్ షా గారు అక్కడ మాట్లాడిన సందర్భం ఏంటంటే, ఒకవేళ మీ రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, మోడీ తర్వాత ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఇప్పుడే అయిపోతారని కాదండి. అది ఎప్పుడైనా అవ్వచ్చు. ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత అవ్వచ్చు. వచ్చే తర్వాత ఆయనకి 75 సంవత్సరాలు రావాలంటే ఇప్పుడు 62 సంవత్సరాలు. ఇంకా ఆయనకి బోల్డంత వయసు ఉంది. 13 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయితే తర్వాత ఏంటి మాట్లాడారు. అదే అంటే ఇప్పుడే రిటైర్మెంట్ అనేది కాదు. అంటే ఆయన అంతరార్థం ఏమీ లేదు. మోడీ తర్వాత ఆయన వారసుడిగా వచ్చి తర్వాత రిటైర్మెంట్ అవ్వచ్చు. కానీ ఆయన రిటైర్మెంట్ ఎప్పుడైనా ఆయన వేదాలు చదువుకుంటాను, భారత సంస్కృతికి సంబంధించిన బుక్కులు చదువుతాను, సేంద్రీయ వ్యవసాయం అంటే నాకు ఇష్టం, ఈ వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటాను, ఇది ఆయన చెప్పాడు అంతే. ఆయన అంతరార్థం అంటే మోడీకి వారసుడుగా నేను కాదు అని చెప్పడం కాదు, నేను ఇప్పుడే రిటైర్మెంట్ చేస్తున్నాను అనేది అంతరార్థం కాదు. అది ఎప్పుడైనా అవ్వచ్చు. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత లేదు ఆయన అన్న రిటైర్మెంట్ అనే పదం. ఆయన మోడీకి సరైన వారసుల్లో ఒక 10 మంది వరుసలో ఉంటే ఆయన మొదటి లైన్లో, మొదటి ర్యాంకులో ఉన్నాడనమాట. అందువల్ల మోడీకి వారసుడు అమిత్ షా అని అభిప్రాయం అనే దానికి ఒక చర్చ ఎలా జరుగుద్దో చూడడానికి కూడా ఆయన అనే అవకాశం ఉండొచ్చు. అండ్ ఏడాది సెప్టెంబర్